దేవునికి స్తోత్రములు. దేవుని నామం పరిశుద్ధపరచబడును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, ఇక్కడ కూడి ఉన్న సంఘస్థులందరికీ, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్న వారందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనం తెలియపరుస్తున్నానండి. దేవుని యొక్క మహాకృపను బట్టి సంఘక్షేమ అభివృద్ధి నిమిత్తం నూతన ఆత్మల రక్షణార్థం ఈ క్రీస్తు కృపా ప్రార్థన మందిరంలో చేపట్టినటువంటి 21 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలో దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని కృప ద్వారా 12వ రోజు ఉపవాస ప్రార్థన కూడికలో ప్రవేశించడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడండి. గడిచిన దినములన్నీ కూడా గడిచిన 11 రోజులు దేవుడు తోడునిచ్చాడండి. ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఉపవాసం ఉంటున్నారండి. ఉపవాసం ఉన్నప్పుడు చక్కగా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి చక్కగా అందరూ తెలియపరుస్తున్నారండి. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో మంచి మేలును సమకూరుస్తున్నాడండి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మహోన్నతుడండి. ఆయన మన మాటని ఆలకించేటటువంటి వారు. మనం ప్రతి దానికి దేవుని అడిగిన దానికి దేవుని చిత్తానుసారంగా ప్రతి ఒక్కరికి సమాధానం సమకూరుస్తున్నారండి. చాలామంది చెప్తున్నారు, మంచి సాక్ష్యములు తెలియపరుస్తున్నారు. వారి జీవితంలో దేవుని ద్వారా జరిగినట్టు కార్యములను బట్టండి. ఇదంతా కూడా ఏంటంటే మన మనుషుల వలన జరగదండి. కేవలం దేవుని ద్వారా మాత్రమే మన జీవితంలో ఒక అద్భుతములు జరుగుతూ ఉంటాయండి. కాబట్టి మనమందరం కూడా దేవునికి మనం సమయంని కేటాయించాలండి. దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. దేవుని యందు మన నమ్మకం అనేది ఉంచాలండి. దేవుని యందు మన నమ్మకం ఉంచినట్టయితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్టయితే ప్రతి విషయంలో కూడా మన జీవితంలో సంతోషముగా ఉంటుందండి. మన జీవితము ఆనందంగా ఉంటుందండి. మనం అందరము కూడా మన కుటుంబంలో ప్రతి ఒక్కరము కూడా సంతోషంగా ఉండాలి అంటే మనం అందరం కూడా ఏంటంటే దేవుని యొక్క మాట వినేవారంగా ఉండాలండి. మనం వాక్యభాగంలోకి వెళ్దామండి. వాక్యభాగంలోకి వెళ్ళే ముందు అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిలేక దేవ, యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అబ్రహాము దేవా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇస్సాకు దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. వేలాది దూతల చేత పరిశుద్ధుని పిలువబడుతున్న మహోన్నతమైన వ్యక్తి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు, నీకు వేలాది వందనాలయ్యా. అయా నీ చిత్తానుసారంగా తండ్రి క్రీస్తు కృపా ప్రార్థనా మందిరంలో నాయన 21 రోజుల ఉపవాస ప్రార్థన కొడుకులో నాయన 12వ రోజు మీరు ప్రవేశించడానికి నువ్వు చేసిన మేలుని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన ఏక ప్రార్థన కొడుకులో తండ్రి మీ వాక్యమును అందించుండగా నీ పరిశుద్ధాత్మక సహాయం మాకు సమకూర్చండి తండ్రి. అయ్యా ఇక్కడ కూడి ఉన్న వారందరికీ, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరికీ తండ్రి వాక్యము అనేటువంటి జీవాహారం ఎటువంటిది కావాలో నాయన నీకు దాసులను అభిషేకించి తండ్రి అటువంటి వాక్యం మాకు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. ఆయన మీరు మాట్లాడేటటువంటి వారు తండ్రి, మీరు సహాయం చేసేవారు తండ్రి. అయా ఇక్కడ కూడి ఉన్న వారికి తండ్రి ఎటువంటి ఆత్మీయ ఆహారం కావాలో మీకు దాసులను అభిషేకించేటువంటి వాక్యాన్ని అనుగ్రహించండి తండ్రి. వాక్యమును వినడమే కాకుండా నాయన వాక్యం ప్రకారం నడిచేలాగా సహాయాన్ని సమకూర్చండి తండ్రి. అవి విన్నటువంటి వారు తండ్రి వాక్యమును ప్రభు వాళ్ళ హృదయములో వాళ్ళ మనసులో విత్తనము నాటినట్టుగా చక్కగా నాటబడాలి తండ్రి. ఆ వాక్యము ద్వారా ప్రభు వాళ్ళ మార్పు రావాలి తండ్రి. అలా సంతోషమైన జీవితం నీ ద్వారా అనుభవించాలి తండ్రి. నీ కృపని నీ కాపుదలను తోడే ఉంచి నడిపించడు తండ్రి. అవి నీ పరిశుద్ధాత్మక సహాయాన్ని మాకు ముందుకిచ్చి నడిపించి సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్య నామమున కోరి బతికిన ఆడి వేడుకొనుచున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మన వాక్యభాగంలోకి వెళ్దాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనము నుండి 42వ వచనం వరకు మనం చదువుకుందామండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనము నుండి 42వ వచనం వరకు అండి. నేను చదువుతున్నానండి, మీరు అందరూ జాగ్రత్తగా గమనించండి. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. ప్రియమైన వారలారా, ఇక వాక్యం మనం గమనించినట్టయితే యేసుప్రభు వారు
ఇక కుష్ఠిరోగి జీవితంలో చేసినట్టు ఒక అద్భుతం అండి. చూడండి, మనం కుష్ఠిరోగి గురించి మనం గమనించినట్టయితే వారందరూ కూడా అండి గ్రామమునకి చివరను ఉంచుతారండి. ఎందుకంటే అది అంటువ్యాధి అని చెప్పి, ఇక ఆ కుష్టి వ్యాధి ఉన్నటువంటి వారందరూ దూరంగా ఉండాలి ఊరికి అని చెప్పి గ్రామములలో చాలా చివరికి పెడుతూ ఉంటారండి. వారు చివరికి జీవిస్తూ ఉంటారు. ఊళ్ళో కూడా రానివ్వరు. కొన్ని గ్రామాల్లో మీరు చివరనే ఉంచుతూ ఉంటారండి. వాళ్ళకి సపరేట్గా ఉండడం అనేది జరుగుద్దండి. అలా ఉంటున్నటువంటి కుష్టి వ్యాధి, ఆ కుష్టి వ్యాధి అతను యేసు ప్రభువు వారి ద్వారా సంపూర్ణ స్వస్థత పొందుకోవడం అనేది జరిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ కుష్టి వ్యాధి ఉన్నటువంటి వారు గ్రామంలోకి రాకూడదు, అరుదుగా ఉంటుంది. కానీ వారి ప్రభువారిని రావటము, ప్రభువారిని అడగడము, ప్రభువారి ద్వారా ఆ కుష్టి వ్యాధి అతను స్వస్థత పొందడం గొప్ప అద్భుతం అండి. చూడండి, యేసు ప్రభువారు పరిచర్య చేస్తున్న సమయంలో ప్రభువారితో పాటు శిష్యులు కూడా ఉంటున్నారండి. ఆ శిష్యులతో పాటు గొప్ప జనసమూహం ఉంటున్నారండి. చాలామంది మనుష్యులు ఉంటున్నారు, జనసమూహం అంతా. వాళ్ళందరూ ఎవరంటే యేసు ప్రభువారు చేసినట్టు అద్భుతములు చూసి ఈరోజు ఇంకేం అద్భుతములు చేస్తారు ప్రభువారు, మేము ఆ కంటితో చూడాలి అనుకున్నటువంటి వారు ప్రభువారితో పాటు శిష్యులతో పాటు వెంబడించడం జరుగుతుందండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రభువారితో పాటు వెళితే ఏదైనా ఒక మంచి సువార్త మీటింగ్ నిర్వహించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా భోజనమును వాడే సిద్ధపరుస్తారు. ఆ నిమిత్తం అని చెప్పి కొంతమంది ఏంటంటే భోజనం నిమిత్తం కూడా వచ్చినటువంటి వారు కూడా జనసమూహంలో ఉండడం అనేది జరుగుతూ ఉండేదండి. అలా కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రభువారి ద్వారా స్వస్థత పొందినటువంటి వారు యేసు ప్రభు వారి యొక్క అద్భుతము చూసినటువంటి వారు ఇక యేసుని నేను కూడా వెంబడించాలి, ఉన్నవన్నీ వదిలేసి నేను కూడా ప్రభువారిని వెంబడించాలి, నా సమస్తము ఆయనే, ఆయనతో నా జీవితము, ఆయన ఎక్కడికైతే నేను కూడా అక్కడికి వెళ్తాను అన్నట్లుగా కొంతమంది ప్రభువారిని వెంబడించడం అనేది జరిగిందండి. ఇంతమంది ఇలా వెంబడించడం వల్ల ప్రభువారితో పాటు గొప్ప జనసమూహం అని తయారవడం అనేది జరిగిందండి. ప్రభువారితో పాటు ప్రభువారి యొక్క శిష్యులు అలా గొప్ప జనసమూహంతో ఉండడం అనేది జరుగుతుందండి. ప్రియమైన దేవుని బిడ్డ, నేను అనుకుంటాను ఈ కుష్టి వ్యాధి ఊరి చివరన ఉన్నాడు. అతని జనముల్లోకి ఎవరు రానివ్వరు. అతను యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యను అడిగి స్వస్థత నేను నొందుతాను అని చెప్పి ఎంత గొప్ప నమ్మకంతో ఉన్నాడండి, ఎంత గొప్ప విశ్వాసంతో ఉన్నాడండి. అది ఎంత విశ్వాసం అంటే మామూలు కాదండి. ప్రియమైన దేవుని ఈరోజు మనం అందరము కూడా దేవుని మీద అదే నమ్మకం ఉంచాలి, దేవుని మీద అదే విశ్వాసం ఉంచాలి. ఈరోజు మనం అందరము కూడా దేవుని మన ప్రార్థన చేస్తున్నాము అంటే, అయ్యా నా మొర నువ్వు ఆలకిస్తావు తండ్రి, నీ చిత్తానుసారంగా తండ్రి నేను అనుకున్నవన్నీ నీ చిత్తానుసారంగా నా జీవితంలో నెరవేరుస్తావని గొప్పగా నమ్ముచున్నానయ్యా అని చెప్పి, నా జీవితంలో జరిగినవి అని చెప్పి మన విశ్వాసముతో మన ప్రార్థన చేయాలండి. ఎప్పుడైతే విశ్వాసముతో నమ్మకంతో మన ప్రార్థన చేస్తామో మన జీవితంలో మన దేవుని ద్వారా బహుగా ఫలించబడతామండి. చూడండి, ఈ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి అడిగి యేసయ్య ద్వారా స్వస్థత పొందాడండి. ఇవి ముందుగా ఈయన అనుకున్నాడు, నేను యేసు ప్రభువారి దగ్గరికి ఈ సమయంలో వెళ్ళాలి, ప్రభువారి దగ్గరికి వెళ్ళి ఆయన అడగాలి, ఆయన ద్వారా నేను స్వస్థతను అందాలి అనుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే, నాకున్నటువంటి వ్యాధి ఎవరి వైద్యుల వల్ల నయం కాదు, ఇక్కడ ఉన్నట్టు వారు ఎవరి వల్ల అవ్వదు, నేను వాడుతున్న మెడిసిన్స్ వల్ల అవ్వదు, ఇక నేను నా జీవితంలో నేను సంపూర్తిగా స్వస్థత పొందలేను. కానీ ఒక్క మనిషి ద్వారా మాత్రమే నాకు సంపూర్ణ స్వస్థత కలుగుతుంది, అది కేవలం యేసు ప్రభువారి ద్వారా మాత్రమే స్వస్థత కలుగుతుంది అని చెప్పి గొప్ప నమ్మకంతో ఉన్నాడండి. ఈరోజు మన జీవితం బాగుపడాలన్నా, మన జీవితం అభివృద్ధి చెందాలన్నా, మన కుటుంబంలో శాంతి సమాధానం కావాలన్నా యేసు ప్రభువారి ద్వారా నాకు సాధ్యం అవుతుందని మనం అనుకుంటే, దృఢిగా విశ్వాసంతో అనుకుంటే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడండి. ఎందుకంటే ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు కూడా యేసు ప్రభువారి ద్వారా నేను స్వస్థత పొందుకోగలుగుతాను అని చెప్పి గొప్ప నమ్మకంతో ఉన్నాడు. కాబట్టి అతని జీవితంలో గొప్ప విజయం అనేది రావటం అనేది జరిగిందండి. చూడండి, మనం గమనించినట్టయితే 40వ వచనంలో ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనని వేడుకొనగా అని అంటున్నారండి. చూసారండి, ఒక కుష్ఠరోగి
ఆ ఊరందరి సమక్షంలోకి అక్కడ ప్రజలందరూ ఉన్నప్పుడు కూడా డైరెక్ట్గా వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యయ్యా అని అంటున్నాడండి, వేడుకుంటున్నాడండి. ఇవన్నీ చేయాలంటే మొదటగా మనలో ధైర్యం అనేది ఉండాలండి. ఎందుకంటే అతను కొన్నటి కట్టుబాట్లు చాలా ఉన్నాయి. అతను కొన్నటువంటి అనారోగ్య సమస్యను బట్టి గ్రామంలో చాలా కట్టుబాట్లు ఉన్నాయండి. కానీ యేసయ్య దగ్గరికి నేను వెళ్ళాలంటే నాకున్న కట్టుబాట్లన్నిటినీ నేను తెంచుకుని యేసయ్య దగ్గరికి నేను వస్తాను అనుకున్నాడు. ఆయన ఏం చేసిన గొప్ప ధైర్యంతో ఉన్నాడండి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని దగ్గరికి నువ్వు రావాలంటే కొన్ని అడ్డంకులు నీకేమైనా ఉన్నాయేమో, కొన్ని కట్టుబాట్లు నీకేమైనా ఉంటున్నాయేమో. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆ కట్టుబాట్లను, ఆ యొక్క సంఖ్యలన్నిటిని తెంచుకుని దేవుని దగ్గరికి రావచ్చు. యేసయ్య దగ్గరికి ఆయన రావాలంటే ఆయనకున్నటువంటి కట్టుబాట్లన్నీ తెంచుకొని గొప్ప ధైర్యము చేసి యేసయ్య దగ్గరికి వచ్చాడండి. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని ద్వారా మనం ఫలించబడాలంటే పాపము లాంటి, తప్పు లాంటి, దోషము లాంటి అడ్డు సంఖ్యలు లాంటివి ఏమున్నా కానీ వాటన్నిటిని తెంచుకోవడానికి మనం ధైర్యమును ఉపయోగించాలండి. ఆ యొక్క కుష్టి వ్యాధి తను ధైర్యముతో దేవుని దగ్గరికి వచ్చాడు. వచ్చి మోకాళ్ళతో ప్రార్థన చేసి, అయ్యా నీ చిత్తమైతే తండ్రి, నీకిష్టమైతే నాయనా నా యేసయ్య నన్ను శుద్ధి చేయండి తండ్రి అని చెప్పి వేడుకుంటున్నాడండి. ఆ వేడుకుంటున్నప్పుడు ప్రభువారు ఒక లక్షణాలు చెప్తా చూడండి. ఆయన మొదటగా కనికరపడ్డాడండి. చూడండి, తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి అండి మన యేసయ్య. యేసు ప్రభువారు ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడి మీద కనికరం చూపించాడు. అతనుకున్న వ్యాధిని బట్టి అతను ప్రయాసపడి గ్రామంలో చివర ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభువారు వస్తున్నారని గమనించి ధైర్యము చేసి, సాహసం చేసి అక్కడ ఉన్న గ్రామస్తులందరూ ఎదిరించినట్టు అనుకోవచ్చండి. అందరినీ ఎదిరించుకుని వచ్చి ప్రభువారి ఎదుట మోకాళ్ళని అడుగుతున్నాడు. అయ్యా వేడుకుంటున్నప్పుడు నన్ను శుద్ధుడిగా చేయని వేడుకుంటున్నప్పుడు యేసు ప్రభువారు ఏమిటండి కనికరపడ్డాడంటండి. ఆయన మన ఎందుకు కనికరపడేటటువంటి వాడండి. ఆయన మన కనికరం చూపిస్తాడండి. ఆయనలో కనికరం చూపించాడండి వ్యక్తి. ఆయన మన ఎందుకు జాలిపడే వ్యక్తి అండి. ఆయన మన యొక్క బాధను చూసి ఆయన జాలిపడేటటువంటి వాడండి. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టాడంటండి. చూడండి, యేసు ప్రభువారు చెయ్యి చాపి ఆయన ముట్టారంటండి. ఎంత గొప్ప విశేషం అండి. కుష్టి వ్యాధి గ్రామస్తులందరికీ ఆ వ్యాధి వస్తుందేమో అని చెప్పి గ్రామమునికి చివర ఉంచారు. కానీ యేసయ్య ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడవి కమ్మని వానితో చెప్పాడంటండి. అయితే యేసుప్రభు యొక్క నోటి మాటలోనే స్వస్థత వచ్చిందండి. ఆయన యొక్క నోటి మాటలోనే స్వస్థత వచ్చింది. ఆయన యొక్క మాటలో బలం ఉంది. ఆయన యొక్క మాటలో శక్తి ఉంది. ఆయన యొక్క మాటలో సంపూర్ణ స్వస్థత ఉంది. ఒక నోటి మాట ద్వారానే ఆకాశం సృజించబడిందండి. నోటి మాట ద్వారానే నక్షత్రములు సృజించబడి, ఆయన యొక్క నోటి మాట ద్వారానే సమస్తమును సృజించబడి అని, ఆయన యొక్క నోటి మాట ద్వారానే సమస్త జీవరాశులు, పశువులు, మన అందరము కూడా సృష్టించబడ్డామండి. ఆయన యొక్క నోటి మాట ద్వారానే నిన్ను బాగు చేయడం నాకిష్టమే, నిన్ను బాగు చేయడం నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని చెప్పి ప్రభువారు చెప్పడం అనేది జరిగిందండి. ప్రియమైనది ఏంటంటే ఈరోజు మనందరితో కూడా యేసు ప్రభువారు ఏమని తెలియపరుస్తున్నారంటే, ఆయన మనల్ని బాగు చేయాలనుకుంటున్నాడు, మనల్ని బాగుపడాలనుకుంటున్నాడు, ఆయన మనల్ని శుద్ధులు కావాలంటున్నాడు ఆయన. అయితే ఆయన మనలందరినీ కూడా బాగు చేయాలని చూస్తున్నాడు. మనం ఏం చేయాలంటే దేవునికి అనుగుణంగా మనం నడవాలండి. దేవుని మనం విధేయత కలిగి ఉండాలి. మన ప్రతి విషయంలో అడ్డుగా ఉన్నటువంటి సంఖ్యలో మనం తెంచుకోవాలి. తెంచుకుని ధైర్యముతో దేవుని దగ్గరికి రావాలి. వచ్చి వేడుకోనాలి. అయ్యా నన్ను బాగు చేయి తండ్రి, నన్ను బాగు చేయ్యా, నన్ను ముట్టు తండ్రి, నన్ను స్వస్థపరిచిన ఆయన, నన్ను దీవించు తండ్రి అని చెప్పు. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు వేడుకుంటావో ఆయన మన యందు జాలి పడతాడండి. మన యందు ఆయన కనికర పడతాడు. ఆయన మనకు ప్రేమను చూపిస్తాడు, మన యందు దయను చూపిస్తాడు. ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన ప్రేమామయుడు అండి. ప్రియమైన దేవుని బిడ్డ,
లోకస్తుల దయ కాదని మనకు కావాల్సింది దేవుని యొక్క దయ మనకు కావాలండి. దేవుని యొక్క దయ అనుకుంటే, దేవుని యొక్క ప్రేమ మనకు తోడుగా ఉంటే సమస్తం అంతా కూడా మనకంతా ఆశీర్వాదకరంగానే ఉంటుందండి. మనకంతా కూడా ఆశీర్వాదకరంగా విజయవంతంగా నడుస్తూ ఉంటుందండి. ఆ యొక్క కుష్ఠవ్యాధి అతను ధైర్యము చేసి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చాడు. ప్రభువారిని అడిగాడు, అయ్యా ఆడు చక్కగా ఎలా అడుగుతున్నాడు, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయండి అంటున్నాడు. చూసారండి, అయ్యా నన్ను శుద్ధినిగా చేయి అనట్లా, అయ్యా నీకిష్టమైతే నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయి అన్నాడు. ఈరోజు మనం కూడా దేవుని ప్రార్థన చేసినప్పుడు కూడా, అయ్యా నీ చిత్తమైతే నాకు సహాయం చేయండి తండ్రి, నన్ను బాగు చేయండి తండ్రి అని రిక్వెస్టబుల్గా చక్కగా తగ్గింపు మనసుతోటి ప్రార్థన చేస్తున్నాడండి. ఈరోజు మనం అందరం కూడా తగ్గింపు మనసుతోటి దేవునికి మనం ప్రార్థన చేస్తే మనకున్నటువంటి ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి చెప్పుకోలేని బాధ అయినా, కొండంత బాధలైనా, కొండలాంటి సమస్యలైనా, ఏదైనా కానీ దేవునికి మనం వేడుకోవాలి. తగ్గింపు మనసుతో మనం దేవునికి ప్రార్థన చేస్తే దేవుని యొక్క చిత్తానుసారముగా మనందరికీ కూడా శాశ్వత విమోచన ప్రతి సమస్య నుంచి ఆయన కలిగిస్తాడండి. మన లోకస్తులు ఎవరైనా మన బాధలు తీరిస్తే అవి మామూలుగా విమోచన అండి. కానీ దేవుని ద్వారా మనకేం కలుగుద్దంటే శాశ్వతమైనటువంటి విమోచన. ఇక ఆ సమస్య అంటూ ఇక మన జీవితంలోనికి రాకుండా ఆయన అట్లా మనల్ని ఆ విధంగా శుద్ధి చేస్తాడండి. మనల్ని ఆ విధంగా మన పక్షాన విజయాన్ని అందిస్తాడండి. ప్రియ సంగమా, ఈ కార్యక్రమాన్ని అంతా వీక్షిస్తున్న వారందరికీ కూడా దేవాది దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడంటే, కుష్టి వ్యాధిగ్రస్తుడికి దేవాది దేవుడు తన అద్భుతమైనటువంటి కృప ద్వారా యేసుప్రభు వారు అతన్ని నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయండి తండ్రి అని అడిగినప్పుడు, నాకిష్టమే అని చెప్పి తన చెయ్యి చాపి అతను ముట్టిన వెంటనే తన యేసుప్రభు వారి యొక్క నోటి మాట ద్వారా సంపూర్ణ స్వస్థత కలిగింది. ఈరోజు మనం కూడా మనకేమైనా సమస్యలున్నా, ఇబ్బందులున్నా వాటిని దేవునికి మన తగ్గింపు మనసుతో దేవునికి మనం ప్రార్థన చేస్తే, ఆయనకి మనం మనవి చేస్తే, ఆయన మన యందు దయతో జాలితో మన యందు కనికరపడి మనకున్న సమస్యలన్నింటికీ కూడా, మనకున్న ఇబ్బందులన్నింటికీ కూడా శాశ్వత విమోచన కలిగిస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, శాశ్వత విమోచన సమస్యల నుంచి మనందరికీ కూడా సమస్యలన్నింటినీ అన్నీ మొత్తము కూడా నిర్మూలితం చేస్తాడండి. దేవుని ద్వారా మనకి గొప్ప విజయాన్ని అందిస్తాడు. మనం ఏమి చేయాలంటే చేసిన తప్పులు, దోషములు, పాపములన్నిటినీ కూడా దేవుని ఎదురు మనం ఒప్పుకోవాలండి. ఒప్పుకుంటే మనం యేసయ్య దగ్గరికి వెళ్తే, యేసయ్యను మనం అడిగినప్పుడు, మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని అన్నిటికీ కూడా ఏంటంటే మంచిగా మనలందరినీ బాగు చేస్తాడండి. మనకి సమస్యలన్నిటినీ నిర్మూలన చేసి మనకి ప్రశాంతతనిస్తాడండి, గొప్ప ధైర్యమని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, మన సంతోషమని ఇస్తాడండి. దేవుని కృప ద్వారా మనందరికీ కూడా ఆనందం సమకూరుస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ద్వారా వచ్చే ఆనందం కోరుకుంటున్నావా? దేవుని ద్వారా వచ్చే సమాధానం కావాలని కోరుకుంటున్నావా? దేవుని ద్వారా పొందుకునే ధైర్యం కావాలని పొందుకుంటున్నావా? అది నీకు కావాలి అంటే దేవునికి మనం తగ్గింపు మనసుతో ప్రార్థన చేయాలి. ఆయన మనం వేడుకొనాలి. దేవుని దగ్గరికి రావటానికి నీకు ఏదైతే అడ్డంకుగా ఉందో దేవుని యొక్క చిత్తానుసారంగా దాన్ని తొలగించుకుని దేవుని దగ్గరికి రావాలి. ప్రియ సంగమా, ఈ కార్యక్రమం చూస్తున్న వారందరికీ కూడా దేవాదిదేవుడు సూటిగా ఏమని తెలియపరుస్తున్నాడంటే, దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి, దేవునికి మనం లోబడి ఉండాలి, దేవుని విధేయత కలిగి ఉండాలి, ఆయన మాట ప్రకారం మనం నడవాలి, దేవుని చిత్తానుసారం మనం నడవాలి. ఇక కుష్టి వ్యాధిగ్రస్తుడు ప్రభువారి గురించి తెలుసుకున్నాక ఆగల. యేసు ప్రభువారి గురించి తెలుసుకున్నాక ఆయన ద్వారా నా కార్యం నెరవేరుద్దని గొప్ప నమ్మకంతో ఉన్నాడు. ధైర్యము చేసి గ్రామంలోకి ప్రవేశించాడు. యేసయ్య దగ్గరికి వచ్చి మోకాళ్ళుని రిక్వెస్టబుల్గా అడిగాడు, అయ్యా నన్ను నాకు సహాయం చేయని. దేవుడు చక్కగా సహాయం చేశాడు. ఈరోజు మనందరికి కూడా అదే సహాయం చేస్తానంటున్నాడు. అటువంటి సహాయం మనకు కావాలని ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి అడగాలి తగ్గింపు మనసుతోటి. ఆయన దృష్టిలో అందరూ సమానమే. దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఆయన దృష్టిలో చిన్నవారు పెద్దవారని ఎవరూ లేరండి, అందరూ సమానమే. కాబట్టి దేవుని ద్వారా మనమందరం కూడా ప్రతి ఒక్కరూ సహాయం పొందుకుందామని చెప్పి
దేవుని ద్వారా మనం అందరం సహాయం పొందుకుంటాము. మనం అందరం తగ్గింపు మనసు దేవునికి ప్రార్థన చేసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా దేవుని ద్వారా సహాయం పొందుకుంటారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవుడి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. వాక్యం గురించి దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహా ఆశ్చర్యకరుడ, మహోన్నతుడా, నీకు వందనాలు, నీకు స్తుతురాలయ్యా. అయా నీ చిత్తానుసారంగా తండ్రి క్రీస్తు కృపా ప్రార్థనా మందిరంలో 21 రోజుల ఉపవాస ప్రార్థన కొడుకులోనైనా ఇక 11వ రోజు తండ్రి, ఇక 11 రోజులు ముగిసిన తర్వాత తండ్రి 12వ రోజు జరిగినటువంటి ఇక ప్రార్థన కొడుకులోనైనా మీరు ఇప్పటి వరకు తోడుగా ఉంచి నడిపించారు. అందుని బట్టి నీకు వందనాలు, నీకు స్తుతురాలు తండ్రి. అయా వాక్యంలో మీరు మాకు సహాయం అందించారయ్యా. అయా కుష్టి వ్యాధి అతను తండ్రి మీ అద్భుతమైన కృప ద్వారా తండ్రి అతను బాగు చేశారయ్యా. అతనిలో ఉన్నటువంటి కుష్టి వ్యాధిని తొలగించారు తండ్రి. అయా మాలో ఉన్నటువంటి తప్పులు దోషములు ఏమున్నా కానీ తండ్రి అయ్యా నాయన యేసయ్య నీ కృప ద్వారా ప్రభావ మీరు తొలగిస్తారు తండ్రి. నీ చిత్తానుసారంగా నాయన మీకు సాధ్యం అవుతుంది తండ్రి. అయ్యా నీ చిత్తమైతే తండ్రి నాయన ఇక్కడ కూడి ఉన్న వారందరినీ పేరు పేరున ముట్టి సంపూర్ణ స్వస్థపరచండి. ఎవరు ఏ ఇబ్బందులు సమస్యలతో వచ్చారో ప్రభావ వాళ్ళకున్న సమస్యలన్నీ తొలగించండి అయ్యా. ఈ కార్యక్రమాన్ని అయితే వీక్షిస్తున్న వారందరికీ తండ్రి శాంతిని సమాధానం సమకూర్చండి తండ్రి. ప్రతి ఒక్కరూ తండ్రి వాక్యానుసారంగా నడుచుకున్న సహాయం చేయండి తండ్రి. ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, ఇబ్బందులు ఏమున్న వాటిని తొలగించండి. అనారోగ్య సమస్యను తొలగించండి. మంచి ఆరోగ్యం సమకూర్చండి తండ్రి. నీకు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని తండ్రి, నీకు ఆత్మను నింపుకొని తండ్రి, నీకు అనుగుణంగా నడిచేలా సహాయం చేయండి తండ్రి. అయా మా సంఘంలో తండ్రి ఉన్నటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి ఆశీర్వదించండి. నీ ద్వారా ఫలించబడడానికి సహాయం చేయండి తండ్రి. నీ కృపను నీ తోడు ఉంచి నడిపి సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి దివినామన్న కురుబతిలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సాహసము, నిజ సమాధానము, సంతోషము, ఆనందము, ఉత్సాహము ఇక్కడ కూడి ఉన్న వారందరికీ, సకల పరిశుద్ధులకు, సకల సంఘాలకు ప్రత్యేకముగా ఈరోజు వాక్యం విని వాక్యం ప్రకారం నేను నడవాలి అని ఎవరైతే తీర్మానం చేస్తున్నారో వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభాకర పర్యంత వరకు తోడే ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. కూడి ముగిసింది. మళ్ళీ రేపటి కాల సమయాన మరలా రేపు జరుగుతున్నటువంటి ప్రార్థన కొడుకులో మనం కలుద్దామండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.